దయచేసి కూర్చున్నాం. కొద్ది నిమిషాలు ప్రభువు మాటలు మనం ఇందా ఈ చల్లబోటి వేళ ఆదాముతో దేవుడు మాట్లాడిన రీతిగా ఈ సాయంకాల పూట కూడా ఈ చల్లబోటి వేళ మనందరితో ఆయన మాట్లాడలాగా చక్కగా ఆలకిస్తూ ఆయన కొరకు కనిపెడదాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాష్ పాస్టర్ గారు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. విందాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి చదువుకునే ముందుగా దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం ఏం చేశాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అంటూ ఉన్నాడు. దేవుడు నాకు మాత్రం రెండు, రేపు బల్లారాధన ఈ వాక్యం చెప్పాలా ఈ వాక్యం చెప్పాలా అని అనుకుంటుంటే ఎందుకో గుర్తు చేస్తున్నాడు దావీదు గురించి చెప్పమని. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకును చూపుదును. ఆమేన్, హల్లెలూయా. నేను నీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదు యొక్క జీవితంలో ఒక శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. ఇక అంటున్న మాట, చెవియోకి నా మాట వినండి, మీరు వినిన యెడల బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా. లేఖనాలు బట్టి చదువుతున్న మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైన ఆహారము బ్రతికించదు. ఈ లోక సంబంధమైన ఈ యొక్క రొట్టె బ్రతికించదు, కానీ ఆత్మ సంబంధమైన ఈ యొక్క మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మధ్యలో అటెన్ పట్ల హల్లెలూయా. హుషారు చూద్దాం. హల్లెలూయా. మెలుగు కలిగినోడు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట మరలా ఒక్కసారి చదువుదాం. 3వ వచనం మళ్ళా, చెవియోకి నా యొద్దకు రండి. ఇక చాలు, ఇక్కడ ఉన్న మాట చిన్నగా చదువుకుందాం.
చెవి యొక్కి నా యొద్దకు రండి. అంటే ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నది, మనిషి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతుంది? చెవి యొక్కి అంటే వినని పరిస్థితి కనబడుతుందేమో. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుతారు. నేను మీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. ఒక దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను మీకును చూపుచుదును. దావీదు యొక్క జీవితం ఏమిటి? దావీదు యొక్క పరిస్థితి ఏమిటి? దావీదు యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో నడిపించబడితే తన జీవితము శాశ్వతమైన కృపను ఆయనకు చూపించాడు. దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, బాలుడుగా ఉన్న దినాలలో ఆ యొక్క వ్యక్తి జీవితం ఎలాంటిది అంటే ఒక గొర్రెలని కాసుకుంటున్న పరిస్థితి. కానీ దేవుని యొక్క మాటలను ఒక సేవకుడికి తెలియజేస్తూ, పలానా ప్రాంతంలో ఒక కుమారుడు ఉన్నాడు, ఒక యోషియా కుమారుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నీవు అభిషేకించాలి అని సేవకుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి, ఈ వ్యక్తి ఎక్కడున్నవాడంటే పెంట కుప్పలలో నివాసము కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి. ఇతని జీవితము ఏ స్థితి నడిపించబడుతుందంటే, ఇతడు తన జీవితంలో ఆ పెంటలతో సావాసం చేస్తున్న దేవునిలో తన జీవితం పరిశుద్ధతలో నిలబెట్టుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు ఈ వ్యక్తి. మనకు తెలుసు కదా, ఆ యొక్క పేడలో ఒక పురుగు ఉంది అని. ఆ పురుగు ఏం చేయబడుతుంది? దానిలో ఉంటుంది, కానీ ఆ పురుగు ఆ పేడ, ఆ వాసన, చెడు వాసన కలిగినది అంటించుకోదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, బాల్య దినము తన జీవితంలో ఒక గొర్రెల కాస్తూ తన జీవితాన్ని నడిపించబడుతున్న వ్యక్తి. అసలు ఇతని జ్ఞాపకం చేసుకుంటే తన తల్లిదండ్రులు తునీకరించిన వారిగా కనపడుతూ ఉంటాడు. ఇతను దేనికి పనికిరాడని ఇతని కొరకు ఒక గొర్రెల మందని సిద్ధపరిచి ఆ వ్యక్తిని ఆ గొర్రెల వెంబడి తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టిన పరిస్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరి మీద కృప చూపిస్తున్నాడంటే, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నీకును చూపుతాను. అయితే నువ్వేం చెయ్యాలి అంటే, చెవి యొక్కి నా మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవి ఎక్కి నా మాట వింటే నీవు ఆ శాశ్వతమైన కృపను పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ చిన్ననాటి నుంచి కొనసాగించబడుతున్న వ్యక్తి తన జీవితంలో తునీకరించబడుతున్న పరిస్థితులు అయినను దేవుడు తన యొక్క ప్రణాళికలో ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఇతని ఏర్పాటులో ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. లోకానుసారంగా ఇతడు తునీకరించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దావీదు యొక్క జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తి. ఆ దేవుడైన యెహోవా ఆ యొక్క వ్యక్తి మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందువలన ఈ ప్రణాళిక కలిగి ఉన్నది అంటే, ఈ దావీదు యొక్క జీవితము తన స్థితిని బట్టి తన జీవితంలో నడవడిక మంచిదిగా కనబడుతుంది. కానీ మనుషుల యొక్క జీవితాలు ఎలా పరిస్థితులు కలుగుతున్నాయంటే, చూడటానికి బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఇది ఏ పరిస్థితులకు తీసుకెళ్తుందంటే, మనం పొద్దున చదువుకున్న మాటలు బట్టి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అక్కడ అంటున్న మాట, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, వాని యొక్క తైలములో చెడు చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుంది.
కొంచెం బుద్ధిహీనత ఆ రాసులో ఉంచిన ఎడలా జ్ఞానము ఘనత తేలబడుతుంది. హల్లెలూయా. కొంచెం బుద్ధిహీనత, ఈ కొంచెం బుద్ధిహీనత మనిషిని ఏం చేస్తుందంటే తనకున్న జ్ఞానము కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఈ కొంచెం బుద్ధిహీనత తనకున్న ఘనతను కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఎలా అంటే ఈ మనిషి బాగానే ఉన్నాడు కానీ ఈ ఒక్కటి, ఈ మనిషి బాగానే ఉన్నాడు కానీ ఈ ఒక్కటి అనే పరిస్థితుల్లో నడిపించబడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ మానవుని జీవితం. ఆయన ప్రణాళికలో ఏర్పరచుకున్న ఏర్పాటులో ఏముంది, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందుతానని చెబుతూ ఉన్న దేవుడు అనాది కాలంలో ఏర్పరచబడిన వారితో మాట్లాడుతున్న మాట, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని ఏలండి అని చెబుతున్నాడు. మరి ఏర్పాటులో ఇంత ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్న స్థితిలో వీరి జీవితాలు ఎందుకని వీటి నుంచి పక్కకి పోయిన పరిస్థితులు కనబడుతున్నాయి? చెవియొగ్గి వినండి, చెవియొగ్గి ఆలకించండి. ఈ మాటలో మీ జీవితాలలో ఏ పరిస్థితులలో మీ జీవితాలు నడిపించబడతాయో గుర్తు చేసుకోండి. ఒక నూతనమైన జీవితం మన జీవితాలలో ఇప్పుడు ఒక నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము. వీటిలో ఆచార ప్రకారంగా మన జీవితాల్లో నడిపించబడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అయితే ఇది ఆచారంగా మన జీవితాల్లో నడిపించబడకపోదు, కానీ మన జీవితంలో మనమే ఒక ప్రత్యేకమైన నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. హుషారు చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఒక నూతన సృష్టిగా ఏర్పరచుకున్నాడు. మరి ఈ నూతన సృష్టిగా ఏర్పరచబడిన మన జీవితంలో ఆయన మనకు చూపిస్తున్న ప్రేమని, ఆయన చూపిస్తున్న మన యొక్క జీవితాలలో ఒక నిత్య నిబంధనను మనం మరిస్తే ఆ అనాది కాలంలో ఏర్పరచబడిన వారి యొక్క జీవితాలు ఏ పరిస్థితిలోకి వెళ్ళాయంటే వెలివేయబడిన పరిస్థితిలోకి వెళ్ళింది. ఈ వెలివేయబడిన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళింది? చెవియోకి ఆలకించలేని పరిస్థితి కనబడుతుందని బట్టి. మీరు ఆలకించి నా మాట విని దానిని అనుసరిస్తే మీరు బ్రతుకుతారు. కానీ ఇక్కడ వీరి జీవితాలలో బ్రతుకు లేదు. వీరి యొక్క జీవితాలలో బ్రతికించడానికి వీరి యొక్క స్థితిని బట్టి వీరి లోక సంబంధమైన జీవితాలతో బ్రతికించబడ్డారు, కానీ పేరుకి మాత్రము జీవించుతున్నారు, కానీ మృతమైన స్థితి. ఈ మృతమైన స్థితి ఎందుకు కలిగిందంటే చెవియోకి ఆలకించలేని పరిస్థితి. సమస్తము మీరు తినొచ్చు, కానీ దాని మధ్యలో ఒకటి ఉంది, మీకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఎందుకు ఉంటుంది? దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? దేవుడు ఆ వంతున ఆ యొక్క వ్యక్తితో చెబుతూ ఆజ్ఞాపిస్తూ తిరుగుతూ ఉన్నాడు కదా, మీరు ఇష్టం, మీరు ఈ తోటల ఫలాలన్నిటి మీరు తినొచ్చు, అభ్యంతరం లేకుండా మీరు అన్నిటినీ తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో మీరు ముట్టుకోకూడదు. హల్లెలూయా. హుషారు చేద్దాం. హల్లెలూయా. ఇది నా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట. నీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నీకు చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను నీకు చూపించాలంటే నీవు ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితమును బట్టి ఆయన ఎదుట నీవు చెవియకి ఆలకించే స్థితిలో నువ్వు నడిపించబడాలి.
ఆయన మాటను అంగీకరిస్తూ నీ జీవితాన్ని నడిపించుకుంటేనే నీవు బ్రతికించబడతావు. అనుకుంటూ ఉన్నావు మనం బ్రతికే ఉన్నాం కదా అని. నేను చెప్పేది బ్రతుకు కాదు, నిత్యము మనం బ్రతికించబడడానికి అనాది కాలంలో ఏర్పరచుకున్న స్థితిలో వారి జీవితాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా చేసుకున్నాడు అంటే, వారిని నా పోలిక మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని నరుడిని తన మహిమతో ఆ వ్యక్తిని తయారు చేశాడు. తన స్వరూపంతో తన యొక్క ఏ జీవితాన్ని కలిగి ఉన్నాడో అదే రూపంతో కలిగిన వాడినిగా ఈ యొక్క వ్యక్తిని నరుని చేశాడు. అసలు చేసి అంతగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించి ఏనుడి అని చూపుతూ ఆ వ్యక్తితో ఆశీర్వదిస్తే ఇంతకన్నా ఇంకేం కావాలా? ఇంతకన్నా ఒక గొప్పతనం మన జీవితాల్లో ఏం కావాలా? దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎదుగుతూ ఉన్నాయి, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నా, ఇంకా మన సజీవులుగా ఉండి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకి ఇచ్చిన అవకాశం ఇలాంటిది. ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలా? లోక సంబంధమైన ఏదో డాబాలు కావాలా? లోక సంబంధమైన ఏదో మనుషుల యొక్క బలం కావాలా? లోక సంబంధమైన జీవితాలలో ఏదో 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 కావాలని పరిగెత్తుతున్న పరిస్థితి. ఈ లోకములో ఉన్నదంతా ఒక దినాన గతించిపోతుంది. కానీ ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తూ నిలబడుతున్నారో వారు నిరంతరం నిలిచి ఉండురు. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట నిత్య నిబంధన, శాశ్వతమైన కృప. ఈ శాశ్వతమైన కృపను ఒక దావీదుకు చూపించాడు. ఈ దావీదు యొక్క జీవితంలో ఎంత లక్షణాలు కలిగి ఉంటే ఈ దావీదుకు చూపించాడు అంటే, ఈ దావీదు యొక్క జీవితంలో దేవుని కొరకు ఒక పౌరుషం గలవాడే, దేవుని నిమిత్తము తన జీవితాన్ని అంకితం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుని పేరిట హల్లెలూయా. ఆయన కన్నా మనకు గొప్పతనం ఇంకేం కావాలండి? ఆయన నామాన్ని మనం గొప్ప చేస్తే చాలు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. ఆయన కనపరిస్తే చాలు, మనల్ని కనపరుస్తాడు. మన యొక్క జీవితాలలో ఒక ప్రత్యేకమైన స్థితిలో మనల్ని నడిపించుకుంటున్నాడు. ఒక నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో మనమే ఒక సృష్టిగా మార్చబడిన మన జీవితాల్లో మనం ప్రతిదీ సృష్టించగలిగిన శక్తి మనకిచ్చాడు. ఇంకెంతకాలం గొప్ప ధన్యత అంతగా ఎవరికి కావాలి? అసలు అక్కడ ఆదాముని ఎందుకు ఆ విధంగా సిద్ధపరిచి అతను ఏ పేరు పెడితే ఆ పేరు. మనుషుల జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, లోకంలో ఉన్న మనుషులు చెప్పే ప్రతి ఆచారాలు నడిపించబడుతూ ఉంటారు. ఇది చేస్తే బాగుంటుంది, నీకు ఇది చేస్తే నీ జీవితంలో ఈ విధంగా నడిపించబడతావు. ఇక్కడ ఈ సర్పము తన కుయక్తి చేత ఏమని తీసుకొచ్చింది అంటే, మీరు దేవతల వలెమంటారు, మీరు కన్నులు తెరవబడతాయి, మీకన్నా గొప్పవారు ఇంకెవరు కనపడరు. దూత దేవుని ఎదుట పరిశుద్ధుడు 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 అని ప్రతిగానము చేస్తున్న ప్రదేశం నుంచి త్రోయబడిన పరిస్థితి మనస్సులో అనుకుంటేనే. మనస్సులో అనుకున్న దాన్ని బట్టే తన జీవితంలో త్రోయబడిన పరిస్థితి కనబడుతుంది. వీరు ఏం చేస్తున్నారంటే, వీరికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు ఈ తోట పని అన్నిటినీ తినొచ్చు, కానీ దీనిని ముట్టుకోవద్దు, దీనిని మీరు తింటే నిజంగా చచ్చిపోతారని కూడా చెప్పాడు. కానీ మనిషి జీవితంలో ఏదో ఒక ఆరాటం, ఏదో ఒక ఇది ఏముందో దీనిలో ఏముందో అని సంతోషంతో అంతే ఆ యొక్క దానిలో మునిగిపోతూ ఉన్నారు. మునిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇక్కడ దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా ఒకటి కనబడుతున్నాడు. తునీకరించబడిన వాడే కానీ ఎన్నిక చేయబడిన వాడు ఒకటి. 2, దేవుని కొరకు నిలబడి పౌరుషం గలవారని దేవుని కొరకు దేవుని పేరిటన దేవునిని గణపరిచేవాడిగా కనబడుతున్నాడు. 3, ఒక శత్రువైన తన జీవితంలో అతనికి ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు కానీ అపకారం చేసిన వాడిగా కనబడలా. ఎన్నో పర్యాయాలు అసలు ఈ యొక్క సౌలు, ఈ యొక్క దావీదు ఉండకముందు సౌలు ఈ యొక్క స్థితిని బట్టి ఆ సౌలు ఇశ్రాయేలు మీద మన రాజులుగా ఉన్న దినాలలో ఎవరైతే ఇతని మీద చేయబోతారో నా కుమార్తెనిస్తానని బాగానే చెప్పుకున్నాడు సౌలు గారు. ఈ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అంటే ఎన్నో పర్యాయాలు వ్యక్తిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత వారు స్తుతిస్తున్న స్థుతిలో కూడా వారి జీవితాల్లో ఏమంటున్నారంటే సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను. ఇక్కడే అయిపోయింది, పడిపోయాడు. ఇక సౌలు గారు పడిపోయాడు. అక్కడ అంటున్న మాట దావీదు మీద విషపు చూపు చూశాడంట సౌలు గారు. ఈ దావీదు గారి యొక్క జీవితంలో అనేక పర్యాయాలు ఇతనిని వ్యతిరేకించవచ్చు. ఇతని మీద ఈ యొక్క వ్యక్తి ఎదురు తిరిగిపోయి జయించగలిగిన శక్తి ఉంది. కానీ శక్తిని ఉపయోగించగల, తన బలాన్ని ఉపయోగించలా, తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా. దేవుని ఎదుట ఇతడు అభిషేకించిన వాడును నేను ముట్టకూడదు. హల్లెలూయా. హుషారు చదువుదాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మెలుగుగలిగిన వాళ్ళు హల్లెలూయా చదువుదాం. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చదువుదాం. అన్న మాటలు బట్టి దావీదు యొక్క జీవితంలో అపకారం చేసే వ్యక్తులు కూడా ఉపకారం చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు దావీదు. ఎన్నో పర్యాయాలు అతని దగ్గర తీసుకుని ఇతని ఇసిరేస్తూ ఉన్నాడు దావీదుకి ఎన్నో పర్యాయాలు. కానీ ఇతడు ఏదో ఒక విధం చేత తప్పించుకొని పారిపోతున్న పరిస్థితే. ఒక నాన్న తిని ఆ వ్యక్తి దొరికాడు. దొరికిన అప్పుడు అంటున్నమాట అదే, నేను ఇతడు అభిషేకించబడ్డాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అని అక్కడ అతనికి ఆ వస్త్రము కొంచెం కోసుకుని అక్కడ ఉన్న బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు కేకలేస్తున్నప్పుడు శత్రువు సైతం అక్కడ మెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయ్యా నేను నీకు అపకారం చేసిన నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావు అని సౌలు గారు కేకలేస్తున్నాడు దావీదు గారి గురించి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు తునీకరించబడిన వాడిగా ఒకటి కనబడుతున్నాడు. 2, ఇతని జీవితంలో దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా కనబడుతున్నాడు. 3, తన జీవితంలో శత్రువు సైతము తన జీవితంలో మెచ్చుకునేవాడిగా అపకారికి ఉపకారం చేసే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. 3, 4 ఇతని జీవితంలో రాజుగా ఉన్న దినాలలో తను చేసిన పాపాన్ని ఒప్పుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ ఉన్నాడో అతని జీవితంలో వర్ధిల్లడానికి కారణమవుతుంది. ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్న దినాలలో అతడు చేసిన పొరపాటుని ఒక సేవకుడు వచ్చి తెలియజేస్తూ ఉన్నాడు.
డైరెక్ట్గా చెబితే కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు సేవకుల పరిస్థితులు అంతే ఉన్నాయి. ఎక్కడ చదివితే ఏ ఊరు పరిగెత్తుతారో బయటికి అని ఏ మాట అంటే ఏ గాయం తగిలిద్దో అనేది వాళ్ళకి భయం. ఆశీర్వదించబడతావు అంటే బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ విధంగా ఉండగాక శపించబడతావంటే కొంచెం గాయపరచబడి ఈ సేవకుడు వద్దులేము, ఇంకోళ్ళని ఎన్నుకుందాం అనే పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంత్య దినములలో ఉన్నాం మనం. దేవుడు ఏ దినాన ఎలా వస్తాడో తెలియదు, కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. ఈ స్తుతిలే మన జీవితాల్లో ఉంది రక్షణ భాగ్యం. ఎవడైతే ప్రార్థన చేస్తూ ఉంటాడో వాడు రక్షించబడతాడు ఉంటుంది. అంతము వరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. ప్రతి క్షణం నీ జీవితంలో ఆ యొక్క ఖాళీ ఉన్న పరిస్థితుల్లో నీ జీవితంలో స్తుతించటం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక విధం చేతన దేవునిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మొత్తం డైవర్ట్ అయిపోతుంది. కానీ చూద్దున్నా దావీదు గారు ఏ విధంగా 7 మార్లు స్తుతిస్తున్నాడంట. అసలు ఏంది? రాజుగా ఉన్నాడు, దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. ఎందుకు? నాకు అధికారం ఉంది, ఇక నాకు అవసరం ఏముంది అని అనుకోవాలా? లేదు. దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి, ఆయన చేసిన ఉపకారములు బట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తూనే ఉన్నాడు. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన సుమధుర స్వరముల గానాలకు వేలాది పూల కరములకు కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ప్రతి స్వరగతి మాటలు
హల్లెలూయా. దావీదు గారి యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో స్తుతించేవాడుగా కనబడుతున్నాడు. దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక తునీకరించబడిన వాడే ధ్యాని, దేవుని యొక్క ప్రణాళికలు ఏర్పరచుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఇతని జీవితంలో ఒక పెంట కుప్పల యొక్క నివాసం కలిగిన వ్యక్తిని దేవుడు వాటిని వెంబడించుట మాన్పించి ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు దావీదుని. ఈ యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని జీవితమే ఒక ప్రత్యేకత. ఇతని యొక్క హృదయమే దేవుని ఎదుట ఏమంటున్నాడో ఒక మాట చదివితే ఆ మాటకే దేవుడు కనికరించుండొచ్చు. 51వ అధ్యాయము 10-11 వచనాలు కీర్తనలు. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయగా అంటున్నాడు. ఇతని జీవితం ఎలాంటిది అంటే, ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటూ ఉంటది ఈ మాట? నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు అంటే దావీదు యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే, దావీదు యెహోవా యొక్క హృదయాన్ని ఎరిగిన వాడే. ఏ స్థితిలో నడిపించబడితే ఏ పరిస్థితుల్లోకి వెళుతుందో ఈ దావీదు గారికి తెలిసే ఇక్కడ అంటున్న మాట, దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయయ్యా. నీ సన్నిధిలో నుంచి నన్ను వెలివేయొద్దు. వెలివేయబడిన పరిస్థితి ఆదాము గారి పరిస్థితి.
వెలివేయబడిన పరిస్థితి, తమ జీవితాలు చేసిన పొరపాటు, ఆజ్ఞను అతిక్రమించి మాటను చెవి ఎగ్గక వినని స్థితిలో ఉన్నారు కనుకనే వారు చనిపోయిన స్థితిలో కనబడుతున్నారు. దావీదు మాత్రం తన జీవితంలో బ్రతికించబడిన వాడై హృదయానుసారుడిగా పిలువబడుతున్న వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తి. ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు చేసిన వంటి, ఇతడు దేవుని యొక్క సన్నిధిలో తను కనిపెట్టుకుంటున్న స్థితి, ఇతని జీవితంలో స్తుతిస్తున్న స్థితి, ఇతని జీవితంలో ఎప్పుడూ ఆకాశం వైపు కళ్ళు, ఆ యొక్క కొండల వైపు కళ్ళుగెత్తి చూస్తూ అయ్యా ఆ శిఖరానికి ఎక్కాలి, నీ వైపు నేను చూడాలి అని ఒక ఆశతో అతను నింపబడుతున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితంలో ఇంకా 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 అనేకమైనవి చెప్పవచ్చు. ఈ యొక్క వ్యక్తిలో మంచి స్వభావం కలిగింది. చివరిగా ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవుని యొక్క మందస్సం ఉపేదేవం ఇంటి వద్ద ఉన్నప్పుడు దావీదు గ్రహించి అది తీసుకెళ్లి తన యొక్క పురములోనికి తీసుకురావాలని ఆలోచన చేత దాన్ని తీసుకొస్తున్న సమయంలో రాజేగా ఎవరైనా తీసుకొచ్చి డబ్బులు పెడితే అక్కడ ముద్యం చేస్తారు, నాట్యం చేస్తారు. రాజేగా అతడు ఏదనుకుంటే అది చేయగలుగుతాడు. కానీ రాజు సైతమే దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క వస్త్రాలు పోయే పరిస్థితిలో ఉన్న అంతగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు. తను తన యొక్క స్థితిని మర్చిపోతున్నాడు, తను మరిచిపోతున్నాడు తన జీవితాన్ని. ఇశ్రాయేలు ప్రజల మీద రాజునే అని గొప్పతనం ఎంచుకోవట్లా, తను తగ్గించుకొని దేవుని స్థితిలో ఆరాధిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నడిపించబడ్డావు? నీకున్న ఉద్యోగం బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గడిస్తూ దేవుని స్థుతించకుండా నువ్వే చేయాలని, నీ జీవితంలో నడిపించబడాలని ఆలోచన ఉండకూడదు. ఒకటే, దేవుని సన్నిధిలో నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్థుతించడం నేర్చుకోవాలయ్యా. దేవుని సన్నిధిలో నా జీవితంలో ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను ఆరాధించడం నేర్చుకోవాలయ్యా. ఆయనకే ప్రతిదీ మన జీవితాల్లో ఆ స్తుతి మహిమలు ఆయనకే. ఇవన్నీ మనం చెల్లిస్తే చాలు, ఆయన ప్రేమిస్తే చాలు అంటున్నా. 91:14 అతను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు, అతను నామాన్ని ఎరిగాడు కనుక నేను అతన్ని గణపరిచేదను, అతను నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. అసలు చూడు ఆ యొక్క వ్యక్తి జీవనంలో ఎంత గొప్ప అద్భుతాలు. అసలు ఇంకొక మాట గుర్తు చేస్తే 149, 139 కుదరలేదు. అక్కడ అంటున్న మాటలు దేవుడు ఇంకా ఆ స్థితిని బట్టి అతన్ని దేవుడు ఆ యొక్క వ్యక్తిని జీవానికి గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. అయ్యా నువ్వు పరీక్షించి పరిశోధిస్తున్నావు. నేను లేచుట, నేను కూర్చుంటుట, నా ఊహలో తొలపులు మునిపే ఇవన్నీ తెలిసి ఉన్నాయి అంటున్నాడు. ఈ మాటలు మేము ఇన్నికిడిలో దీవించవలసిన దావీదును ప్రేమించిన దేవుడు రాత్రి